లూకా సువార్త 19వ అధ్యాయము 38వ వచనం. ప్రభువు పేరట వచ్చు రాజు స్తుతింపబడునుగాక, పరలోకమందు సమాధానమును, సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపగల మా తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువా, ప్రశస్తమైన ఈ సమయంలో మీ జీవపు మాటల చేత మమ్మలను బలపరచండి. మా ప్రభువా, క్రీస్తు శకం 30వ సంవత్సరంలో ఏప్రిల్ మాసం 11వ తారీఖున ప్రభువా మీరు యెరూషలేములో ప్రవేశించారని అనేక మంది పండితులు తెలియచేస్తున్నారు. ప్రభా, కృప చూపండి మా తండ్రి. ఈ సమయాన్ని దీవించండి ప్రభా. మీరే మాతో మాట్లాడండి. ఈ ప్రత్యేక సందర్భంలో మా ప్రభా, ఆ మీ విజయోత్సవ సందర్భంలో ప్రభా ఈ మాటలు దీవించుమని యేసు ప్రభువారి నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, విజయోత్సవంలో విలువైనటువంటి సంగతులు ఈ రోజున మనం కొన్ని అంశాలను ధ్యానం చేస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేములోనికి మెస్సయ్యగాను సాత్వికునిగాను ఆయన ఆ ట్రింఫల్ ఎంట్రీ చేసినట్లుగా మనము చరిత్ర ద్వారాగా మనం తెలుసుకుంటా ఉన్నాం. బాన్హోఫర్ అనేటువంటి ఒక పండితుడు ఏమంటాడంటే, 1 యాక్ట్ ఆఫ్ ఒబీడియన్స్ ఈజ్ బెటర్ దాన్ 1000 సెర్మన్స్ అంటాడు. 1 యాక్ట్ ఆఫ్ ఒబీడియన్స్ ఈజ్ బెటర్ దాన్ 1000 సెర్మన్స్. 1000 ప్రసంగాల కంటే కూడా వినయంతో కూడినటువంటి ఒక పని అది మనకు మాదిరిని చూపిస్తుంది అని బాన్హోఫర్ మాట్లాడతాడు. యేసుక్రీస్తు ప్రభువారు భారవాహకమైనటువంటి గాడిదను, గాడిద పిల్లను ఆయన ఎన్నిక చేసుకున్నాడు. లూకా సువార్తలో 19వ అధ్యాయంలోనేమో గాడిద పిల్ల అని ఉంటుంది, కానీ మత్తయి సువార్త 21వ అధ్యాయము 1 నుంచి 11 వరకు, మార్కు సువార్త 11వ అధ్యాయము 1 నుంచి 11 వరకును, యోహాను సువార్త 12వ అధ్యాయము 9 నుంచి 11 వరకును ఉన్నటువంటి ఈ లేఖన భాగాలలో గాడిదను, గాడిద పిల్లను అనే మాట ప్రత్యేకంగా అక్కడ జ్ఞాపకం చేస్తారు. సో ఇక్కడ అర్థం ఏమిటంటే, యేసు ప్రభువారు యెరూషలేములోనికి రావడానికి ముందుగా, యెరూషలేములో ప్రవేశించడానికి ముందుగా ఆయన శిష్యులను పంపించి, మీరు బేత్పగే బేతనియా అనేటువంటి గ్రామానికి మీరు వెళ్ళండి, అక్కడ మీకు ఒక గాడిద కనబడుతుంది, దాని ప్రక్కనే ఒక గాడిద పిల్ల కూడా కట్టబడి ఉంటుంది. గాడిదైతే అనేక మంది వాడినటువంటి వాహనం, అయితే ఆ చిన్న పిల్ల మాత్రం అంతవరకు ఎవరు కూడా దాని మీద ఎక్కలేదు, కాబట్టి దాని కట్లు విప్పి తీసుకురండి అని ప్రభువు చెప్పారు. ఇది చరిత్రపూర్వకంగా జరిగినటువంటి సంఘటన. వాస్తవానికి ఇశ్రాయేలు ప్రజలకు లేక యూదా జనాంగానికి రాజు వస్తున్నప్పుడు రాజును ఎదుర్కోవడం వారికి అలవాటే. ఖర్జూరపు మట్టలు చేతబట్టుకుని ఖర్జూరపు మట్టలను లేకపోతే ఆ బ్రాంచ్ని ఏమంటారంటే తామార్ అనే పేరుతో పిలుస్తారు. తామార్ అంటే దానికి అర్థము ఏమిటంటే శాంతికి సాదృశ్యంగా దాన్ని వాడతారు. ఖర్జూరపు మట్టలు శాంతికి సాదృశ్యంగా ఉంటాయి, ఖర్జూరపు మట్టలు ఫలించడానికి సాదృశ్యంగా ఉంటాయి, ఖర్జూరపు మట్టలు అభిషేకానికి కూడా సాదృశ్యంగా ఉంటాయి. కాబట్టి యేసు ప్రభువారు ఆయన యెరూషలేములోనికి వస్తూ ఉండగా ఆయన మెస్సయ్యగా ప్రజలు భావించి హోసన్నా 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 అని కేకలు వేశారు. 118వ కీర్తనలో 25, 26 వచనాలలో ఇదిగో హోషియానా, ప్రభువా మమ్మలను రక్షించుము, ప్రభువా మమ్మలను రక్షించుమని ఇదిగో ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాం. దానికి ఉన్నటువంటి అర్థం ఏమిటంటే హోషియానా అనే మాట దానికి వాడబడింది. హోషియానా అంటే సేవ్ మీ నౌ అని అర్థం. ప్రభువా మమ్మలను రక్షించు ప్రభువా, నీ రాజ్యము ఇప్పుడే వచ్చునుగాక ప్రభువా, నీ రాజ్యములు మమ్మల్ని రక్షించు ప్రభువా. ఇది వారి యొక్క ఉద్దేశం. అలాగను వారు కేకలు వేస్తూ ప్రభువును స్వాగతించారు. వాస్తవానికి క్రీస్తుకు పూర్వం 164వ సంవత్సరంలో యెరూషలేములోనికి ఎలాంటి జయోత్సవంతోనే యూదా మక్కబీ అనేటువంటి ఒక వ్యక్తి ప్రవేశించాడు. ఆయన కూడా యాజకుడే.
యాజక వంశానికి చెందినటువంటి వాడే. అతని ద్వారాగానే హాస్మోనియన్ రాజవంశం చరిత్రలో ఏర్పడింది. హాస్మోనియన్ రాజవంశంలో నుండి హెరోదీయులు వచ్చారు. ఆ తరువాత హేరోదు వంశము, హాస్మోనియన్ రాజవంశం రెండు కూడా కలిసిపోయినట్లుగా చరిత్ర మనకు తెలియజేస్తుంది. అయితే ఇవన్నీ కూడా అప్రస్తుతం. కానీ నేను ఎందుకు మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఆయన కూడా అలాగునే యెరూషలేము దేవాలయాన్ని యాంటియోకస్ ఎఫెనెస్ పాడు చేసినప్పుడు దాన్ని స్వాధీనం చేసుకుని క్రీస్తుకు పూర్వం 165వ సంవత్సరంలో ఆయన కూడా యెరూషలేములోనికి అలాగునే ప్రవేశించాడు. ఆయన ప్రవేశిస్తూ ఆయన దేవుని నామాన్ని ఘనపరుస్తున్నప్పుడు ప్రజలందరూ కూడా ఇలాగే ఖర్జూర మట్టలు చేతబట్టుకొని ఆయనకు స్వాగతాన్ని తెలియజేశారు. ఆ రోజున ఆయన యెరూషలేములోనికి వచ్చి యెరూషలేము దేవాలయాన్ని మరలా రీడెడికేట్ చేశారు, లేకపోతే కాన్సక్రేట్ చేశారు. దానినే హనుక్కా అనే పండుగతో ఎప్పటికి కూడా వారు ఆచరిస్తూ ఉన్నారు. ఆ హనుక్కా పండుగలో వారు చాలా జాగ్రత్తగా మెరోరా అనేటువంటి 8 దీపాలైనటువంటి దీపస్తంభాన్ని రోజుకు ఒక విధంగా దాన్ని ఒక విధమైనటువంటి ఆచారంతో దాన్ని పాటిస్తూ వెలిగిస్తూ ఉంటారు. ఇదంతా కూడా చరిత్రలో జరిగినటువంటి సంగతులే. అయితే నేను ప్రాముఖ్యంగా ఈ మాటలు ఎందుకు మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, యేసు ప్రభువారు వస్తున్నప్పుడు కూడా ప్రజలు అలాగునే స్వాగతాన్ని తెలియజేశారు. కానీ ఆ భేదం ఏమిటంటే, యేసు ప్రభువారు రారాజుగా ఆయన వస్తున్నాడన్నట్లుగా ప్రజలు హోసన్నా 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 అని సేవ్ మీ నవ్వని వారు కేకలు వేస్తూ ఉన్నారు. కానీ ప్రభువేమో భారవాహకమైనటువంటి గాడిద పిల్లను ఆయన ఎన్నిక చేసుకున్నాడు. దీనికి ఉన్నటువంటి అర్థాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక రాజు యుద్ధంలో విజయాన్ని సాధించిన తర్వాత గుర్రం మీద ఆయన పట్టణంలోనికి వస్తాడు. ప్రజలందరూ కూడా ఒలీవ మట్టలు చేతబట్టుకొని అతనికి స్వాగతం పలుకుతారు. ఒలీవ ఆకులను పరిచి అతనికి స్వాగతం పలుకుతారు. కానీ యేసు ప్రభువారు వస్తున్నప్పుడు ఖర్జూరపు మట్టలు చేతబట్టుకున్నారు. ఆ ఖర్జూరపు మట్టలు చేతబట్టుకొని వాళ్ళు రాజు అని కేకలు వేయడం కాదు, కానీ ఇదిగో హోసన్నా అని కేకలు వేయడాన్ని మనం ఇక్కడ గమనిస్తాము. ఎందుకనగా యేసు ప్రభువారు ఆయన రాజుగా కాదు, కానీ ఆయన సాత్వికునిగా యెరూషలేములోనికి ప్రవేశించాడు. సాత్వికుడిగా ఆయన తనను తాను లోకానికి కనబరుచుకున్నాడు. ఎందుకంటే ఆ జకరియా గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనం నుండి 11వ వచనం వరకు మీరు చూడవచ్చు. సియోను కుమారి, నీవు ఉత్సాహించు, సంతోషించు, నీ రాజు భారవాహకమైనటువంటి గాడిద మీద ఆయన ఊరేగుతూ నీలోనికి ప్రవేశిస్తున్నాడని వాక్యం తెలియజేస్తుంది. ఆయన యొక్క ఆ విజయోత్సవం, లేకపోతే ఆయన యొక్క ఆ ట్రింఫల్ ఎంట్రీ మనకేమి తెలియజేస్తుంది? యేసు ప్రభువారు యెరూషలేములోనికి వస్తుండగా ప్రజలకు ఉన్నటువంటి ఉద్దేశం, ఆనాడు పస్కా పండుగ జరిగేటువంటి సందర్భం. పస్కా పండుగలో చాలామంది పండుగను ఆచరించడానికి కొంతమంది వస్తే, కొంతమంది ఏమో యేసు అనేటువంటి ఒక వ్యక్తి ఇదిగో లాజరును 4 రోజులు చనిపోయిన తరువాత ఆయన లేపాడట, ఆయన్ను చూడాలని కొంతమంది. అలాగనే లాజరును చూడాలని కూడా కొంతమంది. చచ్చిపోయి బ్రతికాడు కదా, ఆయన్ని చూస్తే భూతంలాగుంటాడో దయ్యంలాగుంటాడో. ఎవరైనా మన మధ్యలో చనిపోయి బ్రతికొస్తే మనం ఉంటామండి? ముందు చనిపోయి బ్రతికొస్తే వీళ్ళని అతను సమాధి చేయాలి. అది పరిస్థితి. అంతగా భయపడిపోతారు. ఇక లాజరు తిరిగి లేచాడని ప్రజలందరికీ తెలుసు. ఆయన్ను చూడాలని కొంతమంది, అలాగే లేపిన వాడైనటువంటి యేసు ప్రభువారిని చూడాలని కూడా అనేక మంది అక్కడికి వచ్చారు. కాబట్టి పట్టణం అంతా కూడా చాలా టైట్ పొజిషన్లో ఉంది. దాదాపు 10 లక్షల మంది అక్కడ ఉండొచ్చు అని జోసిఫస్ అనే పండితుడు రాస్తాడు. యాంటిక్విటీస్ అనేటువంటి తన గ్రంథంలో ఆ మాటలు రాస్తాడు. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, యేసు ప్రభువారు యెరూషలేములోనికి ప్రవేశిస్తుండగా ప్రజలలో ఒక భావం ఏమిటంటే, ఈయన రోమా ప్రభుత్వాన్ని తొలగించి మెస్సయగా, అనగా వారు ఎదురు చూసేటువంటి రారాజుగా ఆయన రాజ్యాన్ని స్థాపిస్తాడని వారి ఉద్దేశం. ఎందుకంటే రాజుగా వచ్చేటువంటి వ్యక్తి, మెస్సయ్యగా వచ్చేటువంటి వ్యక్తి ఆ ఒలీవల కొండ మీద నుండి తూర్పుగా యెరూషలేములోనికి ప్రవేశించాలి. ఈస్టర్న్ గేట్లో నుంచి యెరూషలేములోకి రావాలి. ఈస్టర్న్ గేటుని ఇప్పుడేమంటారంటే గోల్డెన్ గేట్ అంటారు. ఆ గోల్డెన్ గేట్లో నుంచి ఆయన రావాలి అనేది ప్రజల యొక్క నిరీక్షణ. యేసు ప్రభువారు కూడా అలాగే
ఒలీవల కొండ మీద నుండి ఆ కిద్రోను వాగు దాటుకుని ఆయన యెరూషలేములోనికి తూర్పు ద్వారంలో నుండి ఆయన ప్రవేశిస్తున్నాడు కాబట్టి ఆయన రారాజు, ఆయన మెస్సియా అని వారు భావించారు. యెరూషలేముకు 8 గేట్లు ఉన్నాయి. 8 గేట్లలో తూర్పు గేటు ప్రాముఖ్యమైనది. దాన్ని గూర్చి ప్రవచనాన్ని నేను ముందుగా మీకు జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే మెస్సయ లేకపోతే రారాజు లేకపోతే యూదుల అధికారి, యూదుల రాజుగా వచ్చేటువంటి ఆ అధిపతి ఇదిగో తూర్పు ద్వారంలో నుండి యెరూషలేములోనికి ప్రవేశిస్తాడని మనం చూస్తాము. ఆ మాట యెహెజ్కేలు గ్రంథంలో వ్రాయబడింది. యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయంలోను, యెహెజ్కేలు గ్రంథం 10వ అధ్యాయంలో కూడా తూర్పు ద్వారంలో నుండి అధిపతి లోనికి ప్రవేశిస్తాడని ప్రవచనపూర్వకంగా యెహెజ్కేలు తెలియజేశాడు. అయితే ఉద్దేశం ఏంటంటే యేసు ప్రభువారు తూర్పు గేటులో నుండి యెరూషలేములోనికి వచ్చిన తరువాత, ఆ యెరూషలేములో ఆయన ప్రవేశించిన తరువాత ఆ ద్వారము మూయబడింది. ఆ తరువాత నేను మీకు దాన్ని జ్ఞాపకం చేస్తాను. అయితే ఆయన ప్రవేశించడానికి ముందుగా ఆయన కోరుకున్నటువంటి ఒక సంగతి ఏమిటంటే 3 విషయాలు ఉన్నాయి. వాటిలో నేను మీకు ప్రాముఖ్యంగా ఒకటి ముందుగా మీకు జ్ఞాపకం చేస్తాను. ఆయన గాడిద పిల్లను కోరటంలో ఉద్దేశం ఏమిటంటే మెస్సయ ఏమి కోరుతున్నాడు? ఆయన యెరూషలేములోనికి వస్తూ ఉండగా కేవలం గాడిద మీద ఊరేగుతూ ఊరిలోనికి వెళ్ళాలా? అది మాత్రమే ఆయన కోరుకున్నాడంటే అది కాదు. కానీ దాని ఉద్దేశం ఏంటంటే ఆయన ఒక కుటుంబాన్ని ఆయన కోరుతున్నాడు తన సేవ కొరకై. యేసు ప్రభువారు సిలువ వేయబడినటువంటి సిలువ ఆయన కోసం తయారు చేసింది కాదు. ఆయన ఉంచబడిన సమాధి ఆయన కోసం తవ్వినటువంటి సమాధి కాదు. ఆయన ఎక్కినటువంటి గాడిద ఆయన సొంతం కాదు. ఆయన మేడగదిలో పస్కాను ఆచరించాడు. మేడగది కూడా ఆయనది కాదు. రొట్టెలు ఆయన సంపాదించలేదు, ద్రాక్షరసం కూడా ఆయన సంపాదించలేదు. అన్నీ కూడా మనమే ఇవ్వాలి. ఈ రోజున సంఘంగా ప్రభు మన నుండి కోరేటువంటి విషయము, మనం డివైన్ ఫ్యామిలీగా మనం ఉండాలి. డివైన్ ఫ్యామిలీ యొక్క 3 లక్షణాలు ఏమిటంటే యేసు ప్రభు వారికి వలె సాత్వికమైనటువంటి స్వభావాన్ని కలిగిన వారమై, గాడిద పిల్ల కానీ ఆయనను మోయడానికి ఇష్టపడినట్లుగా మనం చూస్తాం. ఇందాక పిల్లలు కూడా పాడారు, ఇదిగో నేను చిన్నవాడను, యేసు ప్రభు ఎక్కినటువంటి చిన్నవాడను అన్నట్లుగా వారు అర్థంలో పాడుతూ ఉన్నారు. ఈ రోజున ప్రభువు కూడా కోరుతున్నాడు. డివైన్ ఫ్యామిలీ యొక్క లక్షణం ఏమిటంటే ప్రభువు కొరకై అది సాత్వికమైనటువంటి కుటుంబంగా ఉండాలి. అలాగనే సమర్పణ కలిగినటువంటి కుటుంబంగా ఉండాలి. అలాగనే ప్రభువు కొరకై ఎప్పుడు ఆయన పని కొరకై పిలిచినా కానీ రెడీనెస్ కలిగిన వారిగా, సంసిద్ధత కలిగిన వారై ఉండాలి. కాబట్టి బేతనియా అనేటువంటి గ్రామాలలో కట్టబడినటువంటి ఆ గాడిద పిల్లను విప్పుతుండగా కొంతమంది అడిగారు, అయ్యా ఇది ఎందుకు అంటే ఇది ప్రభువునకు కావలసి ఉన్నది, ఇది ప్రభువుకు కావాలి. ప్రభు అడుగుతూ ఉన్నాడు, నీ కుటుంబం నాకు కావాలి. ఎందుకంటే నీవు సాత్వికునిగా నీ కుటుంబాన్ని నాకు సమర్పించాలి. నీ కుటుంబము సమర్పించేటువంటి కుటుంబంగా ఉండాలి. నీ కుటుంబము ప్రభు పని కొరకై ఇదిగో సంసిద్ధత కలిగిన కుటుంబంగా ఉండాలని ప్రభువు కోరుతున్నట్లుగా నేను మీకు ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభువు ఆయన గాడిద మీద లోపలికి యెరూషలేములోనికి రావడానికి ఉద్దేశం మొదటిగా ఆయన కుటుంబాన్ని కోరుతూ ఉన్నాడు. కుటుంబము దేనికి సాదృశ్యంగా ఉందంటే ఆ గాడిదని కానీ గాడిద పిల్లను కానీ అంటే తల్లిని, అలాగనే పిల్లను అంటే ఫ్యామిలీ, హోల్ ఫ్యామిలీని ఆయన కోరుతున్నాడు. ఈ రోజున ఎన్ని కుటుంబాలు ప్రభు మందిరంలో ఉండి ఆయనను సేవిస్తూ ఉన్నారు. జనముల కుటుంబములారా మహిమా ప్రభావములు ఆయనకు ఆరోపించుడి అంటే మనము మన పిల్లలతో సహా ఇశ్రాయేలు ప్రజలు దేవునిని ఆరాధించడానికి అరణ్యంలోనికి వెళ్ళడానికి ఫరో దగ్గరికి వెళ్ళి అడిగారు, అయ్యా మేము మా పిల్లలు మా పశువులతో సహా వెళ్ళి మా దేవునిని ఆరాధించాలి అని చెప్పారు. ఫరో అంటాడు, లేదు మీ పశువులను ఇక్కడే ఉండనివ్వండి, పిల్లలను కూడా ఇక్కడే ఉండనివ్వండి, మీరు మాత్రం వెళ్ళండి అన్నాడు. కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. మేమిక్కడ పూచిక పుల్ల కూడా విడిచిపెట్టాం, ఒక చెప్పులు వారు కూడా ఇక్కడ విడిచిపెట్టాం, మేమందరం కలిసి వెళ్ళాల్సిందే, పశువులతో సహా వెళ్ళి మేము అక్కడ దేవునిని ఆరాధించవలసిందే. ఇది ప్రభు మనకిచ్చినటువంటి దర్శనం. ఈ రోజున ఈ మట్టల ఆదివారం లేకపోతే ఈ పామ్ సండే సందర్భంలో ప్రభు మన నుండి కోరేటువంటి విషయం ఏంటంటే మన కుటుంబాలు
డివైన్ ఫ్యామిలీగా ఉండాలని ప్రభువు కోరుతున్నాడు. డివైన్ ఫ్యామిలీ యొక్క 3 లక్షణాలు మీకు జ్ఞాపకం చేశాను. 1 సాత్వికం, 2 సమర్పణ, 3 సంసిద్ధత. రెండవదిగా ప్రభువు కోరినటువంటి రెండవ విషయం ఏంటంటే యెరూషలేములోనికి ఆ ఈస్ట్ గేట్లో నుండి ప్రభు ప్రవేశిస్తుండగా ఆ పట్టణాన్ని చూసి ఆయన ఏడుస్తూ వచ్చాడు. ఆయన పట్టణాన్ని చూసి ఏడుస్తూ వచ్చాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, దీనిలో 2 రకాలుగా ఉంటాయి. ఏడవడం అంటే కొన్నిసార్లు లోపలే దుఃఖపడడం ఉంటుంది, కొన్నిసార్లు బహిరంగంగా ఏడవడం కూడా ఉంటుంది. దానికి గ్రీకులో వాడినటువంటి పదం ఏంటంటే యేసు ప్రభు వారు యెరూషలేమును చూసి ఏడ్చినటువంటి సందర్భంలో వాడినటువంటి పదం ఏమిటంటే లూకాసు వార్త 19వ అధ్యాయము 41వ వచనంలో క్లాయ్యో అనే మాట దానికి వాడారు. క్లాయ్యో అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే పెద్దగా బిగ్గరగా ఎలుగెత్తి ఏడవడం అని అర్థము. అర్థం అంటే లోపల దుఃఖపడడం కాదు. యేసు ప్రభు వారు లాజరు చనిపోయినప్పుడు ఆయన కూడా యేసు కన్నీరు విడిచినని బైబిల్ గ్రంథంలో అత్యంత చిన్న వచనం ఉంటుంది. దాని అర్థం ఏంటంటే అక్కడేమో యేసు ప్రభు వారు అక్కడ కూడా ఆయన ఏడ్చాడు, కానీ దానికి వాడినటువంటి పదం ఏమిటంటే డ్రివో అనే పదం దానికి వాడారు. దానిలో అర్థం ఏంటంటే ఆయన లోపల దుఃఖించాడు. కానీ యెరూషలేమును చూసినప్పుడు ఆయన దుఃఖాన్ని ఆపుకోలేక పెద్దగా ఏడ్చేశాడు. ఒక రాజుగా ఊరేగించబడుతూ ప్రజల చేత హోసన్నా హోసన్నా అంటూ ఆహ్వానించబడినటువంటి ఆయన తనను తాను సంభాళించుకోలేక, తనను తాను అణుచుకోలేక పెద్దగా ఏడ్చాడు. యోసేపు కూడా అలాగే ఏడ్చాడు. తన అన్నదమ్ముల ముందు ఆయనకు అణుచుకోలేక ఆయన పెద్దగా ఏడుస్తే అక్కడున్న వాళ్ళందరూ కూడా విన్నారు. ఏంటి ప్రధానమంత్రి గారు ఇంతగా ఏడుస్తున్నాడు? పెద్ద వార్త. ప్రధానమంత్రి నవ్విన వార్తే, ఏడ్చినా కానీ వార్తే. ఫరో రాజ్యం అంతా కూడా చెప్పుకున్నారు యోసేపు దుఃఖిస్తున్నాడండి, ఏడుస్తున్నాడు. ఎందుకంటే ఆయన తన అన్నదమ్ములను చాలా కాలం తర్వాత చూశాడు, వారి దుస్థితిని బట్టి ఆయన దుఃఖిస్తున్నాడని వాళ్ళందరూ కూడా చెప్పుకున్నారు. యేసు ప్రభు వారు యెరూషలేమును చూసి ఎందుకు ఎలుగెత్తి ఏడ్చాడు అనగా ఆ డివైన్ సిటీ తన వాస్తవ లక్షణాన్ని అది కోల్పోయింది. వాస్తవానికి బేతనియా గ్రామాలలో నుండి యేసు ప్రభువును వెంబడించిన వారు యెరూషలేములోకి వచ్చారు. యెరూషలేములో వాళ్ళు ఒకవేళ ఉదాసీనంగా ఉండిపోయారేమో, వాళ్ళు ఒకవేళ ప్రభు వస్తుంటే చూసి మెదలకుండా ఊరుకున్నారేమో. అయితే ఆయన వస్తున్నప్పుడు స్వాగతం పలికినటువంటి వారందరూ కూడా పసిపిల్లలు, చిన్నవారు, అనేక మంది భక్తిపరులు. కానీ నిజంగా మతంలో ఉన్నటువంటి వారు ఏమడుగుతున్నారంటే, ఏంటండి నీ శిష్యులు ఇలాగ కేకలు వేస్తున్నారు, మెస్సియాకు వేయాల్సిన కేకలు నీకు వేస్తున్నారు, ఇదిగో నువ్వు వారిని అడ్డగించు, నువ్వు వాళ్లకు వద్దని చెప్పు అంటే అప్పుడు ప్రభు అంటాడు, ఈ రాళ్ళు కేకలు వేస్తాయి. ఒకవేళ మీరు ఈ పిల్లలను కనుక అడ్డగించినట్లయితే రాళ్ళు కేకలు వేస్తాయి. ఎందుకనగా యెరూషలేమైనటువంటి పరిశుద్ధ పర్వతము, యెరూషలేమైనటువంటి ఆ పరిశుద్ధ పట్టణము ప్రభువు రాకడ కొరకై ఎదురు చూసేటువంటి పట్టణంగా ఉండాలని ప్రభువు కోరుతున్నట్లుగా నేను మీకు ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ టౌన్లో ఉన్నటువంటి ప్రజలు ఎలాగున్నారంటే ప్రభువుతో నడచిన వారిగా ఉండాలి, ప్రభువును స్తుతించిన వారిగా ఉండాలి, ప్రభు యొక్క ప్రత్యక్షత లేకపోతే ఆ రెవల్యూషన్ వారు చూసిన వారిగా ఉండాలి. కానీ దురదృష్టం ఏమిటంటే యేసు ప్రభు వారు అంటారు కదా, ప్రభువు నిన్ను దర్శించిన కాలము 43వ వచనంలో, ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాయి మీద రాయి నిలువ నిజములు వచ్చుచున్నవి. యేసు ప్రభువారు ఆ కలగబోయేటువంటి దుస్థితిని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నారు. ప్రజలు అనుకుంటున్నారు మేము బాగానే ఉన్నాం కదా, మేమంతా కూడా బాగానే ఉన్నాం, దేవాలయం ఉంది, యాజకులు ఉన్నారు, పరిస్థితులన్నీ కూడా బాగానే ఉన్నాయి, ఇక మాకు వచ్చినటువంటి నష్టం ఏముంది. కానీ పట్టణం యొక్క వాస్తవ స్థితి ఎలాగుందో నేను ఒక్కసారి మీకు జ్ఞాపకం చేస్తాను. అది చదవకపోతే మీకు అర్థం కాదు. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయంలో 1వ వచనంలో, యెరూషలేము వీధులలో అటు ఇటు పరిగెత్తుచు చూచి తెలుసుకునడి,
దాని రాజవీధులలో విచారణ చేయుడి, న్యాయము జరిగించుచు నమ్మకముగా ఉండ ప్రయత్నించుచున్న ఒకడు మీకు కనబడిన యెడల నేను దానిని క్షమించుదును. అలా మోసమునకై ప్రమాణము చేయుదురు అంటే ప్రమాణం చేస్తున్నారు, మోసం కూడా చేస్తున్నారు. ఎక్కడ చూసినా కానీ న్యాయం అనేది లేదు. యెరూషలేము అంతా కూడా ఆత్మీయమైన స్థితిలో పతనమైపోయి ఉంది. యేసు ప్రభువారు ఆ దృశ్యాన్ని చూసి ఆ పట్టణం కోసమై ఆయన ఏడుస్తూ ఉన్నాడు. రెండవదిగా ఆయన విజయోత్సవంలో రెండవ కారణం ఏంటంటే ఆయన పట్టణాన్ని చూసి ఏడవడానికి కారణం ఏంటంటే ఆ పట్టణానికి కలగబోయేటువంటి దుస్థితి లేక వారు ఉన్నటువంటి ఆత్మీయ స్థితిని బట్టి ఆయన ఏడుస్తూ కేకలు వేస్తున్నట్లుగా నేను ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకనగా వాళ్ళు వాస్తవానికి వారి యొక్క స్థితి ఎలాగుందంటే ప్రభువును ఏడిపించేదిగా ఉంది. ఈ రోజున నీవు పైకి చక్కగా సెంటు కొట్టేసుకుని మంచి బట్టలు వేసుకుని చక్కగా ఒకవేళ అందంగా తయారై ఉన్నవేమో, కానీ ప్రభువు చూసినప్పుడు నీ అంతరంగ స్థితి యెరూషలేముకు వలె అన్యాయమైనటువంటి స్థితి కనబడుతుందేమో. యెరూషలేముకు వలె ప్రమాణం తప్పేటువంటి వారిగా, మోసం చేసే వారిగా ఒకవేళ ఉన్నావేమో. దేవాలయంలో ఒక విధంగా, దేవాలయం బయట మరొక రకంగా ఒకవేళ ప్రయత్నిస్తూ లేకపోతే ప్రవర్తిస్తూ ఉన్నావేమో. నిన్ను నీవే పరిశీలన చేసుకోవాలని నేను మీకు ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యేసు ప్రభువారు ఆ గేట్లోనికి వచ్చినటువంటి సందర్భాన్ని నేను చెప్తా ఉన్నాను. యెరూషలేములోనికి తూర్పు గేట్లో నుండి ఆయన వచ్చాడు, కానీ ఆ తరువాత ఆ తూర్పు ద్వారం మూయబడింది. ఎందుకంటే ప్రవచనంలో మనం చూస్తాం, యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయంలో మీరు చూడవచ్చు. యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయంలో యేసు ప్రభువారు ఆ గేటులో నుండి ప్రవేశించిన తరువాత ఆ ద్వారము మూయబడుతుందని యెహెజ్కేలు ప్రవచనాన్ని తెలియజేశాడు. ఎలాగనగా 2వ వచనంలో, అంతటి యెహోవా నాతో ఈ మాట సెలవిచ్చెను, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఈ గుమ్మము ద్వారా ప్రవేశించును గనుక ఏ మానవుడును దాని ద్వారా ప్రవేశింపుకుండునట్లు ఎన్నడూను తీయబడకుండా అది మూయబడి ఉండును. ఈ ప్రవచనం నెరవేర్చబడింది. యెహెజ్కేలు చూసిన ప్రవచనం ఏంటంటే యేసు ప్రభువారు మెస్సయ్యగా ఆయన తూర్పు గుమ్మములో నుండి అనగా గోల్డెన్ గేట్లో నుండి యెరూషలేములోనికి వచ్చిన తర్వాత ఆ గేట్ మూయబడుతుంది. ఇది చరిత్రలో జరిగింది. మరలా రెండవ రాకడలో యేసు ప్రభువారు మరలా అదే ద్వారంలో రావలసి ఉంది. దాని కొరకై ఆ గేట్ మరలా తెరవబడుతుంది. ఆ గేట్లో నుండే ప్రభువు రావాలి. అయితే ఇస్లామిక్ రాజు కాయనున్నాడు. ఒట్టోమన్ సామ్రాజ్యానికి చెందినటువంటి ఒక రాజు సులేమాన్ అని ఒక ఆయన ఉన్నాడు. క్రీస్తు శకం 1541 సంవత్సరాలలో ఈ వాక్యం చదివిన తర్వాత ఆయన అనుకున్నాడు, ఇదిగో మెస్సయ్యగా వస్తాడని చాలామంది యూదులు ఎదురు చూస్తున్నారు. ఆయన రాకుండా ఉండాలంటే ఈ యెరూషలేము గోడలను మూసివేయాలని దాదాపు 15 అడుగుల మందం కలిగినటువంటి కాంక్రీట్తో దాన్ని మూసేశాడు. ఎప్పటికి కూడా అది మూయబడే ఉంది. అయితే ఆయన వచ్చినప్పుడు ఆ గేటు తిరిగి తెరవబడుతుంది. ఇది ప్రవచనం యొక్క సారాంశం. ప్రభువు తప్పక ఆ గేట్లో నుండి మరలా తిరిగి రెండవ రాకడలో ఆయన రాబోతున్నాడు. యెహెజ్కేలు గ్రంథం 46వ అధ్యాయంలో మీరు దాన్ని చూస్తారు. అధిపతి ఆ ద్వారంలో నుండి రావడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆ ద్వారము మూయబడి ఉంది అని మనం చూస్తాం. 44వ అధ్యాయంలోనేమో దానిలో నుండి లోనికి వచ్చాడు. 46వ అధ్యాయంలో అది మూయబడి ఉంది. ఏమిటి కారణం అంటే యేసు ప్రభువారు యెరూషలేములోనికి వచ్చిన తర్వాత దాదాపు ఇప్పటికి 500 సంవత్సరాల నుంచి ఆ గేట్ అలాగనే మూయబడి ఉంది. ప్రభు రెండవ రాకడలో ఆయన రారాజుగా యోధా గోత్రపు సింహంగా ఆయన రాబోతున్నాడు. ఆయన ఉగ్రుడై రాబోతున్నాడు. ఆ సమయంలో ఆ గేటు మరలా తెరవబడబోతున్నదని నేను ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే ప్రవచనాలు వ్యర్థం కావు. యెహెజ్కేలు చెప్పినట్లుగానే ఆ గేటు మూయబడింది. యెహెజ్కేలు చెప్పినట్లుగానే తిరిగి మరలా ఆ గేటు తెరవబడుతుంది. అయితే పట్టణాన్ని గురించి యేసు ప్రభువారు ఎందుకు ఏడ్చాడు అంటే నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆ పట్టణము ఎలాగున ఉండాలని ప్రభువు కోరుతున్నాడంటే ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగక ఉంటివి. అది ప్రభువు దుఃఖపడడానికి కారణం. ఈ రోజున అనేకమైన
మటలాదివారాలు నీ జీవితంలో గడిచిపోయినాయేమో. అనేకమైన సందర్భాలలో నీవు ఊరేగిస్తూ ప్రభు సన్నిధిలో హోసన్నా హోసన్నా అని కేకలు వేస్తూ ఒకవేళ నీ జీవితాన్ని గడుపుతూ వచ్చేవేమో. కానీ ప్రభు నిన్ను దర్శించిన కాలము నీవు నిజంగా తెలుసుకున్నావా? అనగా నీకు పర్సనల్ రెవల్యూషన్ నీకు కలిగిందా? పర్సనల్ రెవల్యూషన్ నీకు కలిగిందా? ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రోజున మనము తరచు చూసుకోవాలని నేను మీకు ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథం బైబిల్ మనలను చదివేస్తుంది. బైబిల్ మనలను చదివేస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో ఆ అద్దపు వెలుగులో మనల్ని మనం సరిచూసుకున్నప్పుడు మనం ఎక్కడ ఆయన వెలుగుని ఇంకా కలిగలేము, ఆయన ప్రత్యక్షతను ఇంకా ఎక్కడ మనం తెలుసుకోలేకుండా ఉన్నామనేది మనల్ని మనమే జ్ఞాపకం చేసుకోవాలని నేను మీకు తెలియచేస్తున్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ఆ పట్టణం కోసమై ఎందుకు ఏడ్చాడంటే వాళ్ళు కేకలు వేస్తున్నారు కానీ వారి హృదయం ప్రభువుకు దూరంగా ఉంది. వారు ఆరాధన చేస్తున్నారు కానీ వారి హృదయంలో దేవుని కార్యం జరిగించబడలేదు. వారింకను ప్రభు యొక్క ప్రత్యక్షత తెలుసుకోలేకుండానే వారు ఉన్నారు. ఈ రోజుల్లో కూడా చాలామంది అలాగే రాళ్లకలాగా మిగిలిపోతున్నారు. రాళ్ళు తెలుసు కదండి. రాళ్ళు ఏముంటాయి మనకి? రాళ్ళు అంటే కీచురాళ్ళు కదా, పావురాళ్ళు, చాలా చాలా రాళ్ళు ఉంటాయి. ఇంకా ఒక రాళ్ళు ఉన్నాయి, నాయకు రాళ్ళు ఉంటాయి. అవి కరగవు, అవి పగలవు. చాలా బలమైనటువంటి రాళ్ళు. ఆ రాళ్ళు పగిలిపోవాలి. ఆ రాళ్ళు కేకలు వేయాలి, ప్రభు కోసమై కేకలు వేయాలి. ఎలాగంటే, ప్రభువా నీవు నన్ను దర్శించావు. ఎందుకు నీవు దర్శించావంటే నాలో ఉన్నటువంటి పాపాన్ని తీసివేయడం కొరకై, నాలో ఉన్నటువంటి దోషాన్ని కడిగివేయడం కోసమై నీవు యెరూషలేములోనికి వచ్చావు ప్రభువా. అందుకోసమై నీవు ఏడ్చావు, దుఃఖించావు. నిన్నెందుకు నేను బాధ పెట్టాలి ప్రభువా? ఇదిగో నన్ను నేను శుద్ధీకరించుకుంటున్నాను. ఈ రోజున మనము తీర్మానపరుచుకోవాలని నేను ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మూడవదిగా, యెరూషలేములోనికి ఆయన ప్రవేశించిన తర్వాత ఆ ఆదివారం రోజున, లేకపోతే యెరూషలేములోనికి ఆయన వచ్చిన తర్వాత మొదటిగా యెరూషలేములోనికి వస్తూ ఉండగా ఆయన కుటుంబాన్ని డివైన్ ఫ్యామిలీగా ఉండాలని ఆయన కోరుకున్నాడు. రెండవదిగా డివైన్ సిటీగా యెరూషలేము ఉండాలని ఆయన కోరుకున్నాడు. ఎందుకనగా యెరూషలేము ఆయన పరిశుద్ధ పట్టణము, ఆయన పాదపీఠం అది, ఆయన ఆలయం అది. భూమికి ఉన్నటువంటి సెంటర్ పాయింట్లో యెరూషలేము ఉంది. భూమి కేంద్రానికి వెళ్ళి ఆరాధించేవారు ఉంటారని యెహెజ్కేలు గ్రంథంలో ప్రవచనం తెలియజేస్తుంది. భూమి కేంద్రంగా ఉన్నటువంటి యెరూషలేము ఇదిగో తన పరిశుద్ధతను పోగొట్టుకున్నప్పుడు ప్రభువు దానికోసమై ఏడ్చాడు, దుఃఖించాడు. ఈ రోజున ప్రభు మన విషయమై కూడా ఒకవేళ అలాగున ఉన్నాడేమో నిన్ను నీవు తరచు చూసుకోవాలని నేను మీకు ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాను. మూడవదిగా, ఆయన పరిశుద్ధ మందిరము, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము అనబడును, కానీ మీరు దానిని దొంగల గుహగా చేసితిరి అని ప్రభు మాట్లాడడాన్ని మనం చూస్తాం. యోహాను సువార్తలో కానీ, మత్తయి సువార్తలో కానీ, మార్కు సువార్తలో కానీ యేసు ప్రభువు చెప్పిన మాట, నా మందిరాన్ని మీరు దొంగల గుహగా చేశారు. కానీ వాక్యంలో ఏముందంటే చూడండి, 45వ వచనంలో, ఆయన దేవాలయంలో ప్రవేశించి అందులో విక్రయము చేయి వారితో నా మందిరము ప్రార్థనా మందిరము అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దానిని దొంగల గుహగా చేస్తారని చెప్పి వారిని వెళ్ళగొట్ట నారంభించను. అంటే దేవుని మందిరాన్ని గురించి ప్రభువుకున్నటువంటి ఉద్దేశం 3 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని మందిరంలో పరిశుద్ధత ఉండాలి, దేవుని మందిరంలో పరిశుద్ధత, దేవుని మందిరంలో ప్రార్థన, దేవుని మందిరంలో సువార్త ప్రకటన, ఈ 3 కూడా ఉండాలి. కుటుంబంలో నేను మీకు జ్ఞాపకం చేశాను. కుటుంబంలోనేమో సాత్వికం ఉండాలి, సమర్పణ ఉండాలి, సంసిద్ధత ఉండాలి. పట్టణంలోనేమో ప్రభువును చేర్చుకోవటం ఉండాలి, పరిశుద్ధులను చేర్చుకోవాలి. పరిశుద్ధులను గూర్చి ఇదిగో వారు చేర్చుకునేటువంటి ప్రేమ కలిగిన వారై ఉండాలి. అలాగే ప్రభువును స్తుతించే వారికి ఉండాలి. ప్రభువు దర్శించినటువంటి ఆ కాలాన్ని వారు ఎరిగిన వారై ఉండాలని నేను మీకు జ్ఞాపకం చేశాను. మూడవదిగా, పరిశుద్ధమైనటువంటి మందిరము డివైన్ ప్రేయర్ హౌస్గా ఆ మందిరం ఉండాలి. కేవలం రాళ్ల కట్టడం లాగా ఉండకూడదు. రాళ్ల కట్టడం అంటే, రాళ్ల కట్టడం లోపలికి వచ్చి నీవు కేకలు వేసినా కానీ అది కదలదు, మాట్లాడదు. కానీ
దేవుడు సజీవమైనటువంటి ఆయన సన్నిధి ఈ మందిరంలో నివసిస్తుందని నీవు ఎరిగినట్లయితే, ఆయన పరిశుద్ధత ఈ మందిరంలో నివసించినట్లయితే ఆయన నీ ప్రార్థన ఆలకిస్తాడు. కాబట్టి మందిరంలో ప్రార్థన, మందిరంలో పరిశుద్ధత, మందిరంలో దేవుని యొక్క స్వర్తమానం యొక్క ప్రకటన, ఈ మూడు కూడా ఉండాలి. కానీ యేసు ప్రభువారు యెరూషలేము దేవాలయానికి వచ్చేప్పటికీ ఆ దేవాలయం అనేక మందికి ఉపాధి హామీ పథకంలాగా మార్చబడింది. ఉపాధి హామీ తెలుసు కదండి. ఉపాధి హామీ అంటే ఆరాధనకు వచ్చే వాళ్ళ కోసమై వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ప్రజలు, చెదిరిపోయిన ప్రజలు ఆయా దేశాల్లో ఉన్నారు కదా, వాళ్ళు యెరూషలేముకి వచ్చిన తర్వాత దేవాలయపు పన్ను కట్టాలంటే, అరశకెలు కట్టాలంటే వాళ్ళు గ్రీకు వారి యొక్క, రోమా వారి యొక్క కాయిన్స్ను వీళ్ళు ఎక్స్చేంజ్ చేసుకోవాలి. ఆ ఎక్స్చేంజ్ చేసుకునేటప్పుడు ఏం చేస్తారంటే కొంత డబ్బును అతనికి ట్యాక్స్ లాగా కట్టేవాళ్ళు. అలాగ చేయటం ఆ రోజు అలవాటుగా మారిపోయింది. ఈ రోజుల్లో కూడా మనం చూస్తాం, మేము కూడా ఇగో మనీ ట్రాన్స్ఫర్ చేస్తామంటారు. మనీ ట్రాన్స్ఫర్ చేసినందుకు ఇంత మాకు ఫీజు అండి, 1% అని 12% అని లాగా తీసుకుంటా ఉంటారు. అలాగనే యెరూషలేము దేవాలయంలో వాళ్ళు వ్యాపారం చేయకూడదని ప్రభు ఉద్దేశం కాదు, కానీ వాళ్ళు వ్యాపారం ఎక్కడ చేస్తున్నారంటే యెరూషలేము దేవాలయము లోపల, అంటే దేవాలయపు ఆవరణంలో అన్యుల ఆవరణం ఉంటుంది, స్త్రీల ఆవరణం ఉంటుంది, ఇశ్రాయేలు ప్రజల యొక్క ఆవరణం ఉంటుంది, పరిశుద్ధ స్థలం ఉంటుంది, అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది. కానీ ఈ ఆవరణాలన్నీ కూడా వాళ్ళు ఆక్రమించుకున్నారు. ఈ 8 గేట్లలో కూడా ఎటు చూసినా కానీ వ్యాపారస్తుల సమూహమే. వాళ్ళు కేకలు వేస్తూ ఉన్నారు, దేవుని మందిరానికి ఎందుకు వచ్చాం బాబు అన్నట్లుగా ప్రజలు బాధపడేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే నా దగ్గర పావురంగాను, నా దగ్గర గొర్రెపిల్లనుగాను, నా దగ్గర పశువునిగాను, నా దగ్గర డబ్బులు మార్చుకో, ఇలాంటి కేకలతో సంత మార్కెట్ లాగా దేవాలయం అయిపోయింది. గమనించండి, మీరు రైతు బజారుకో లేకపోతే మార్కెట్కో వెళ్ళండి, కేకలు వేస్తూ ఉంటారు. ఒక్కసారిగా మనకు భయం వేస్తారు. ఒకసారి మీరు చేపల మార్కెట్కి వెళ్ళండి, పెద్దగా ఒకసారి కేకలు వేస్తారు, మనకు భయం వేస్తుంది, గుండె ఒకసారి దడవచ్చేస్తుంది. నా దగ్గర కేకలు వేస్తుంటారు. అలాగైపోయింది దేవాలయం యొక్క పరిస్థితి. ఈ రోజున మనం ఎలాగున ఉన్నాం? డివైన్ ప్రేయర్ హౌస్గా ఆలయం ఉండాలని ప్రభువు కోరుతున్నాడు. ఆయన అంటాడు, నా మందిరము సమస్త జనులకును ప్రార్థనా మందిరము అనబడాలి. యెషయా గ్రంథం 56వ అధ్యాయము 7వ వచనం ప్రకారం గాను, మత్తయి సువార్త 21వ అధ్యాయం 13వ వచనం ప్రకారం గాను నా మందిరము సమస్త జనులకు కూడా ప్రార్థనా మందిరంగా ఉండాలి. కాబట్టి ప్రభువు దాన్ని శుద్ధీకరించాడు. ఆనాడు యోధా మక్కబీ చేసినటువంటి శుద్ధి చాలలేదు. యేసు ప్రభు అనేటువంటి మనుష్య కుమారుడు, యేసు ప్రభు అనేటువంటి మెస్సయ్య, ఆయన దేవాలయాన్ని ఆయన శుద్ధి చేసి నా మందిరాన్ని ఇదిగో మీరు వ్యాపార స్థలంగా మీరు చేయవద్దని ప్రభు హెచ్చరిక చేశాడు. ఆ ట్రింపుల్ ఎంట్రీ ద్వారాగా ప్రభువు నేర్పినటువంటి 3 విషయాలు ప్రభువుకు ఇవి కావలసి ఉన్నవి. ఏవి కావాలంటే గాడిద పిల్ల కూడా కావాలి. డివైన్ ఫ్యామిలీగా మనం ఉండాలి. మన కుటుంబాలు సాత్వికము, సమర్పణ, సంసిద్ధత కలిగిన కుటుంబాలుగా ఉండాలి. రెండవదిగా ఆ పట్టణాన్ని గురించి ఆయన ఏడ్చి, ఈ పట్టణము ఇదిగో నేను దర్శించిన కాలము ఎరిగినటువంటి పట్టణంగా ఉండాలి. ఆ రెవల్యూషన్ వారికి కలగాలి. అనగా ఎవరికి వారే పర్సనల్గా ఆ ఎక్స్పీరియన్స్ కలిగిన వారై, నా ప్రభువు నన్ను దర్శించాడు, నా ప్రభువు నాతో మాట్లాడాడు, నా ప్రభువు సాత్వికుడై నన్ను ఏర్పరచుకోవడం కోసమై యెరూషలేములోనికి వచ్చాడని ప్రతి ఒక్కరు కూడా ఎరిగిన వారై ఉండాలని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ఆ పట్టణము ప్రభువుతో నడిచే పట్టణంగా ఉండాలి. ఆ ప్రభువును స్తుతించే పట్టణంగా ఉండాలి. ఆ ప్రభువుని ఎరిగినటువంటి ఆ పట్టణము ప్రభువుని ఎరిగిన పట్టణంగా ఉండాలి. కేవలం నామకాత్మైనటువంటి మెటీరియల్ బిల్డింగ్స్తో అది ఉండకూడదు. అది ఒక కాంక్రీట్ జంగిల్గా ఉండకూడదు, కానీ డివైన్ సిటీగా ఉండాలని ప్రభువు కోరుతున్నాడు. మూడవదిగా ఆలయము కేవలం రాళ్ల కట్టడం కాదు, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము. మందిరములో పరిశుద్ధత, మందిరంలో హోలీనెస్, మందిరంలో ప్రేయర్స్, లేకపోతే ప్రార్థన సమస్త జనాంగానికి కూడా ప్రార్థనా మందిరముగా ఆ మందిరం ఉండాలి. ఆ మందిరము ప్రభువుని గూర్చి ప్రకటించేదిగా ఉండాలి. ఇది ప్రభువు కోరినటువంటి 3 ప్రాముఖ్యమైన విషయాలు. ప్రభు ఈ మాటలను దీవించును గాక. యేసుక్రీస్తు ప్రభు వారి కంటే ముందుగా ఇస్సాకు కూడా తన బలియాగానికంటే ముందుగా ఆయన గాడిద మీదే
ఆ హోరేబు పర్వతం మీదకు వెళ్ళినట్లుగా మనం చూస్తాం. మా అబ్రహాముతో కలిసి ఇస్సాకు గాడిద మీద ఆ పర్వతం దగ్గరికి వెళ్ళారు. అక్కడ అంటాడు కదా, యెహోవా చూసుకుంటాడని అక్కడ వాక్యం నెరవేర్చబడింది. ఆ ఇస్సాకు బలిగా అర్పించబడినటువంటి ఆ పర్వతం మీద ఒక గొర్రె పిల్ల అర్పించబడింది. దానికి సాదృశ్యంగా యేసుక్రీస్తు ప్రభువారు గాడిద పైన ఆయన పట్టణంలోనికి ప్రవేశించి ఆయన గొర్రె పిల్లవలే పస్కా బలి పశువుగా ఆయన తనను తాను అర్పించుకున్నాడు. ఆయన శిలువ యాగం ద్వారాగా సర్వలోకానికి కూడా రక్షణ భాగ్యాన్ని ప్రభువు అందించాడు. ఆ పస్కా బలి పశువుకు ముందుగా ఇస్సాకు ఎలాగున గాడిద మీద వెళ్ళాడో యేసు ప్రభువారు కూడా సాత్వికునిగా గాడిద పైన ఆయన యెరూషలేములోనికి ప్రవేశించి తనను తాను అర్పించుకున్నాడని నేను ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తూ ఈ చిన్న మాటలను నేను ముగిస్తున్నాను. ప్రభు మిమ్మలను దీవించునుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేస్తాను. యేసు ప్రభువారు విజయోత్సవంతో యెరూషలేములోనికి ప్రవేశించినటువంటి సందర్భం, ఆ టెంపుల్ ఎంట్రీ ద్వారాగా ప్రభు కోరినటువంటి 3 విషయాలు. ఒకటి, తనకు ఆ సేక్రెడ్ ఫ్యామిలీ కావాలి, లేక డివైన్ ఫ్యామిలీ కావాలని ప్రభు కోరుకున్నాడు. డివైన్ సిటీగా యెరూషలేము ఉండాలని కోరుకున్నాడు. ఆ డివైన్ ప్రేయర్ హౌస్గా యెరూషలేము ప్రార్థనా మందిరం ఉండాలని ఆయన కోరుకున్నాడు. ఆ టెంపుల్ను ఆయన అలాగున దీవించాడు. కాబట్టి మనం కూడా ప్రభు కలిగినటువంటి కుటుంబాలుగా, మనము ప్రభు పరిచర్య కొరకై ముందుకు వచ్చే కుటుంబాలుగా, డివైన్ ఫ్యామిలీస్గా మనం ఉండాలి. మన పట్టణము డివైన్ సిటీగా ఉండాలి. మన ప్రార్థనా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరముగా, ప్రభువును గణపరిచే ప్రార్థనా మందిరముగా, డివైన్ ప్రేయర్ హౌస్గా మన మందిరాలు ఉండాలని నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవిస్తూ ఉండగా తలలు వంచండి, నాతో ఏకీభవించండి. ప్రార్థన చేస్తున్నాను. కృపామయుడైన మా తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభా, జీవాధిపతి, మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభా, చరిత్రలో జరిగిన ప్రతి సంఘటన ప్రభా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం మా తండ్రి. యెహెజ్కేలు ప్రవక్త ద్వారాగా చెప్పబడిన ప్రవచనం మా తండ్రి 1540వ సంవత్సరంలో ప్రభా మీరు నెరవేర్చారు. అవును మా ప్రభా, మీరు తూర్పు ద్వారము నుండి యెరూషలేములోకి ప్రవేశించిన తర్వాత ఆ ద్వారము మూయబడింది. మరలా ప్రభా మీరు తిరిగి అదే ద్వారములో రారాజుగా, మెస్సయ్యగా రాబోతున్నారు మా ప్రభా. మీ రాకడ కొరకై మేమందరం కూడా సిద్ధపడడానికి డివైన్ ఫ్యామిలీస్ గాను, డివైన్ సిటీస్ గాను ప్రభా, డివైన్ ప్రేయర్ టెంపుల్స్ గాను ప్రభా మేము ఉండడానికి సహాయం చేయండి. మా సహవాసాలను దీవించండి మా ప్రభా. ఇదిగో మాత్రం మిమ్మల్ని మీరు బలియాగంగా అర్పించుకోవడం కోసమై ప్రభా సాత్వికునిగా ప్రభా మీరు సమర్పించుకున్నారు ప్రభా. మీ త్యాగాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. కేవలం మా ప్రభా మనుషుల చేత పొగడబట్టడం కోరకే ప్రభా మీరు యెరూషలేములోనికి రాలేదు, కానీ ఇదిగో మిమ్మల్ని మీరు విమోచన క్రయధనముగా సమర్పించుకోవడం కొరకై యెరూషలేములోనికి వచ్చారు. ఆ త్యాగాన్ని ప్రభా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగను మా ప్రభా మీ ప్రేమకు సాదృశ్యంగా ఉన్నటువంటి ఆ సిలువను ప్రభా మేము ప్రతినిత్యం కూడా ఇదిగో మోసేవారి ఉండడానికి సహాయం చేసి నడిపించమని యేసు ప్రభువారి నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.